ఆఫ్ చేయాలంటే అదే వచ్చి పెట్టు బంద్ చేయాలంటే దాన్ని పెట్టి 14వ విడత ఇన్హౌస్ ఏరియాకి విచ్చే అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి, ఈ ఇన్హౌస్ ప్రజావేదికకి విచ్చేసినటువంటి డిఆర్డిఓ గారికి, డిఈఓ గారికి, కంప్యూటర్ పర్సన్కి, మరియు డాటా ఆఫీస్ నుండి విచ్చేసినటువంటి ప్రోగ్రామ్ మేనేజర్ గారికి, ఎస్టీఎం గారికి, తనిఖీ బృందం తరఫున నమస్కారాలండి. 14వ విడత సామర్థ్యంలో భాగంగా తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు మొత్తము 84 పనులు చేయడం జరిగింది. దీనికి కూలీలకు వేతనాలుగా 37,88,171 రూపాయలు, సామాగ్రి పరంగా 4,99,660 రూపాయలు, మొత్తం 42,87,831 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనిలో భాగంగా తనిఖీ బృందం వారు 1వ తేదీ రోజున మండలానికి రిపోర్ట్ చేయడం జరిగింది. అదే రోజు రికార్డ్స్ తీసుకొని విఆర్పి సెలక్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 2వ తారీఖు రోజున విఆర్పి శిక్షణ తరగతి నిర్వహించి అదే రోజు కోఆర్డినేషన్ మీటింగ్ మనం కంప్లీట్ చేసుకొని గ్రామాలకు 5 బృందాలుగా విడిపోయి గ్రామాలకు వెళ్ళడం జరిగింది. 2, 3, 4 ఈ 3 రోజులు గ్రామాలలో తనిఖీ అనంతరం అన్ని పనులు కూడా చేసుకొని 5వ తారీఖు రోజున ఇన్హౌస్ గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈ ఇన్హౌస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇటు నివేదికని డిఆర్డిఓ గారి ముందుకు ఇటు నివేదికని సమర్పించడం జరుగుతుంది. ముందుగా డిఆర్పి నవీన్ కుమార్. మొదటగా తరవు గ్రామ పంచాయతీ సంబంధించి నివేదిక సార్. ఇక్కడ 1/4/2023 నుండి 31/3/2024 వరకు వేతనాలుగా 2,91,930 రూపాయలు, మెటీరియల్ గాను 42,033 రూపాయలు, మొత్తము 3,34,016 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఖర్చులకు సంబంధించి రికార్డులన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం 18 రకాల పనులు చేయడం జరిగింది. నెక్స్ట్ సార్, ఇక్కడ మొత్తం 18 పనులు చేయడం జరిగింది సార్. కేవలం 2 పనులకు మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన 16 పనులకు సంబంధించి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. నెక్స్ట్ సార్, ఈ గ్రామంలో సామాజిక తనిఖీ గ్రామంలో సామాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఈ గ్రామంలో ఆడిట్ జరుగుతున్న క్రమంలో ఒక పని చేయడం జరిగింది. అక్కడ 35 మంది వేసీకర్స్ అటెండ్ కావడం జరిగింది సార్. ఇక్కడ మస్టర్ కూడా అందుబాటులో ఉంది. ఆ మస్టర్ ఉన్న వాళ్ళందరూ కూడా పనులు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 5, హరితార పనులకు సంబంధించి 5 వర్కెట్లో 2,509 మొక్కలు వాచన పడి మాత్రమే రావడం జరిగింది. ఈ ఆడిట్ పీరియడ్లో మన ఫీల్డ్లో లెక్కిస్తే 2,462 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 49 మొక్కలు అనేది తక్కువ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 6 సార్, ఇక్కడ లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు. ఇష్యూ నెంబర్ 7 సార్, ఈ ఇన్ఫర్మేషన్ సార్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 8 సార్, ఈ గ్రీవెన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, ఈ గ్రామంలో 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ గ్రామ సభ నిర్వహించాల్సి ఉండే సార్. ఇక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఇన్హౌస్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికను సెక్రటరీ గారికి, హాజరైన ఏపీఓ గారికి చదివి వినిపించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 సార్, ఈ ఆడిట్ కాలానికి సంబంధించి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 11 సార్, ఈ గ్రామంలో మొత్తం ఈ ఆడిట్ కాలంలో 18 రకాల పనులు చేయడం జరిగింది. ఈ 18 రకాల పనులలో నర్సరీ పనులు 2, మ్యాజిక్ సోప్ పిట్ పనులు 8, కమ్యూనిటీ మ్యాజిక్ సోప్ పిట్ పనులు 2, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులు 3, రెవెన్యూ ప్లాంటేషన్ పనులు 2, డిసెండింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్ పని 1. ఇక్కడ అన్ని పనులను కూడా భౌతికంగా పరిశీలన చేయడం జరిగింది. కాలువలను కొలతలు తీయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్, ఇక్కడ పని కావాలనే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది కానీ పని వద్ద అనే దరఖాస్తులు తీసుకోలేదు. ఆ రిసిప్ట్ బుక్స్ అనేది కూడా మాకు ఇవ్వలేదు సార్.
ఇష్యూ నెంబర్ 13 సార్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్ ఇక్కడ పే స్లిప్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. దీని ద్వారా ఏ వారం ఎంత అమౌంట్ వస్తుందో మాకు తెలియట్లేదు అని చెప్పేసి పే సీకర్స్ పని ప్రదేశం వద్ద తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 సార్ గ్రామ స్థాయిలో 7 రకాల రిజిస్టర్ నిర్వహించాల్సి ఉండగా 7 రకాల రిజిస్టర్ మాకు ఇవ్వడం జరిగింది సార్. ఇందులో రిజిస్టర్ నెంబర్ 5 సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు సార్. అవును నర్సరీ పెట్టామనుకోండి, నర్సరీ నిర్వహించడం జరుగుతుంది. నర్సరీ అసెట్ మనకి ఇదే కదా. ఏదైనా పని అయిందనుకోండి, పూజ చేసిన పని నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 సార్ ఇక్కడ యాడిట్ కాలంలో జరిగిన పనులకు సంబంధించిన వర్క్ ఫైల్స్ అనేది ఇవ్వలేదు సార్. గ్రామ సభలో వర్క్ ఫైల్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ 18 ఎంబీలలో రైతుల కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. ఇష్యూ నెంబర్ 19 వచ్చేసి ఈసీ గారు మాత్రం రోల్ కాల్ చేయలేదు సార్. మీరు అంటే మీరు ఈ మండలానికి ఒక రోజు వస్తే జీరో మీరు అటు పోతే టెక్నికల్ గైడెన్స్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి. వేజ్ రేట్ గురించో లేదంటే ఇంకేదంతా అంటారు. గ్రామంలో జరిగింది ఒకటే వర్క్ సార్, ఒకటే ఫీడర్ ఛానల్. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 21 ఇక్కడ ఇందులో 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది సార్, ఒకటే వర్క్కి సంబంధించి. నెక్స్ట్ సర్వేర్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ ఇక్కడ ప్రతి నెల రోజ్గార్ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు సార్. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 24 ఇక్కడ పౌర సేవలకు సంబంధించి సిటిజన్ చాట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఈ ఆడిట్ కాలంలో జరిగిన పనులకు సంబంధించిన వేజ్ లిస్టులకు సంబంధించి పిఓ గారు సిఓ గారు సంతకాలు చేయలేదు సార్. పిఎస్ గారు సిఓ గారు వేజ్ లిస్టుల పైన సంతకాలు చేయలేదు సార్. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 26 ఇక్కడ లావణ్య జాబ్ కార్డ్ నెంబర్ 10508 ఈమె 6 రోజులు వర్క్ చేయడం జరిగింది సార్. కాకపోతే ఒకరోజు అటెండెన్స్ తగ్గించి 5 డేస్కే పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల అటెండెన్స్ క్యాన్సల్ కాలేదని చెప్పేసి
నెక్స్ట్ సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 784 మొక్కలకి ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా వాచనవాడు ఇవ్వడం జరిగింది సార్. ఫీల్డ్లో లెక్కిస్తే 760 మొక్కలు మాత్రం ఉన్నాయి, మిగిలిన 24 మొక్కలని లేవని గుర్తించడం జరిగింది. సీజన్ వచ్చింది కదా, కంప్లైంట్స్ థ్యాంక్ యూ సార్. గ్రామ సమాచారం అంబర్పేట గ్రామ పంచాయతీకు 16,25,040 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్ బిల్డింగ్ పెట్టడానికి. అలాగే సాగుకు ఖర్చు గాను 3,15,800 రూపాయలు, మొత్తం 19,40,740 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. విషయం కూడా సార్ గ్రామ పంచాయతీ సిఎస్ నిర్వహించడం జరిగింది సార్. మొత్తం ప్రస్తుతం 71 మందికి ఇల్లు పనిచేయడం జరుగుతుంది సార్. ఇల్లు షిమ్మర్ సార్ కార్యాలయంలో భాగంగా 9 పనులకు గాను 9,640 మొక్కలు నాటడం జరిగింది సార్. వీటిలో ప్రస్తుతం 7,160 మొక్కలు బతుకున్నాయి, మిగతా 2,680 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ కూడా 5 సైట్లో కూడా ప్రతి కూడా అలానే లాస్ట్ ఇయర్ 5 అయితే రిపేర్ చేసినా మళ్ళీ ఉంటాయి ఉన్నాయండి. ఎవరు పక్కన అయితే ఎవరు చేస్తారు ఫారెస్ట్ నెంబర్ 6 సార్ లేబర్ పంచాయతీ రీచ్ కాలేదు సార్. ఇష్యూ నెంబర్ 7 సార్ గ్రామ నంబర్ 20 పనులు చేపట్టడం జరిగింది సార్. ఈ పనులకు సంబంధించి పనులు వేరాలి సార్. ఇష్యూ నెంబర్ 8 సార్ ఈ గ్రామంలో ఎవెంట్ ప్లాంటేషన్ పనులు భాగంగా 2 వర్గేళ్ళ గాను 330 మొక్కలు నాటడం జరిగింది సార్. 10 మొక్కలు పూర్తిగా బతికింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ గాను ప్రతి నెల కూడా రోజుగా తీసుకుని నిర్వహించడం జరిగింది సార్. అంటే రిజిస్టర్ కూడా చూపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ గ్రామంలో ఎలక్షన్ కూడా అమల్లో ఉండడం వల్ల ఈరోజు ట్రాన్స్ఫర్ నిర్వహించడం జరిగింది సార్. నెంబర్ 11 సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. నెంబర్ 12 సార్ జాబ్ అప్లికేషన్ అనేది పూర్తి చేయడం లేదు సార్. అలాగే డిమాండ్ వివరాలు మరియు గ్యారెంటీ చేయడం లేదు సార్. జాబ్ అప్లికేషన్లో బేస్ కంపెనీ రోజుల వివరాలు టిక్ చేయాలి, మన వివరాలు కూడా రాయాలి. నెంబర్ 13 సార్ గ్రామంలో వారం వేతన రాశి పంపిణీ చేయడం లేదు సార్. అయితే గ్రామ సభలో 5 నెలల నుంచి ఇవ్వడం అంతకు ఇచ్చడం తెలపడం జరిగింది సార్.
డిసెంబర్ 14 సార్ గ్రామంలో ఏ రకాల రిజిస్ట్రేషన్ నిర్వహించడం జరుగుతుంది సార్. డిసెంబర్ 15 సార్ గ్రామంలో చేరిన 15 పనులకు ప్రతి పని కూడా 3 రకాల ఫోటోలు నిర్వహించాలి సార్. కానీ 6 పనులకు మాత్రం 3 రకాల ఫోటోలు చూపించినారు. మిగతా పనులకు కేవలం పనులు జరుగుతున్న ఫోటో మాత్రం చూపించారు సార్. డిసెంబర్ 16 సార్ గ్రామంలో జరిగిన 15 పనులకు గాను ప్రతి పనులు కూడా వర్క్ పనులు చేయాలి సార్. కానీ 8 పనులకు మాత్రమే వర్క్ పనులు చేయలేదు సార్. మిగతా పనులు చేయడం జరిగింది సార్. ఫుల్ సైజ్ డాక్యుమెంట్స్ అని ఫైల్ చేయాలి సార్. డిసెంబర్ 17 సార్ ఎంబుకులను రైతులు మరియు కూలీల సంతకం తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 18 సార్ రోడ్ కలర్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 19 సార్ ఈ వెయిట్ రోడ్ సంబంధించి ఈసీగా చెప్పినప్పుడు చేయలేదు సార్. గ్రామ సభలో 3 మండలాలు ఉండటం వల్ల చేయదని చెప్పడం జరిగింది సార్. డిసెంబర్ 20 సార్ టెంపుల్లో 12 మరి పావులు కలిసి రావడం జరుగుతుంది సార్. డిసెంబర్ 21 సార్ మొక్కల సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. డిసెంబర్ 22 సార్ గ్రామంలో జరిగిన రెవెన్యూ ఫౌండేషన్ పనులకు సంబంధించి 230 మొక్కలు నాటడం జరిగింది సార్. 19 మొక్కలు లెక్కించగా 218 మొక్కలు ఉన్నాయి. మిగతా 18 మొక్కలు చనిపోవడం జరిగింది. డిసెంబర్ 23 సార్ కమ్యూనిటీ ఫౌండేషన్ పనులు భాగంగా 5 వర్గాలకు కానీ 7,800 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం మొక్కలు లెక్కించగా 4,434 మొక్కలు ఉన్నాయి. మిగతా 2,440 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ పాలసీకి సంబంధించి ఈ పాలసీ చనిపోయారని ఫోటోలు చూపడం జరిగింది సార్. అన్ని 2,000 జరిగింది సార్. డిసెంబర్ 24 సార్ గ్రామంలో జరిగిన ఆశ్చర్యకరమైన పనిలో 10 మందికి హక్కుదారులు ఒక్కొక్కరు 6 రోజుల చొప్పున పనిచేసినట్టుగా మార్చినందుకు హాజరుకారు సార్. పేమెంట్ చేయ గ్రామంలో ఒక్కొక్కరికి 4 రోజుల చొప్పున పేమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక్కొక్క కూలీ 2,000 గాను పనిచేసిన వ్యక్తులు నష్టపోవడం జరిగింది సార్. ఈరోజు సభలో ఎటువంటి సమస్య వల్ల 2 డేస్ అటెండెన్స్ పోలేదని దానివల్ల పేమెంట్ కాలేదని తెలపడం జరిగింది సార్. డిసెంబర్ 25 సార్ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించి 3 హక్కుదారులకి సంతకాలు లేకుండానే ఆర్డర్లు వేసి 400 గాను 620 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ 2 జీపులకు సంబంధించింది సార్.
పిఎస్ ప్రమోద్ రమేష్ ఇప్పుడు ఇస్లో పని గ్యాప్స్ ఏమున్నాయి రికార్డ్ సెట్టింగ్ చేసి ఇద్దరు పీరియడ్ ఉంది సార్ ఇది. నెంబర్ 26 సార్ కమ్యూనిటీ సోర్స్కి సంబంధించి సార్ పని పూర్తయినట్టుగా 15,310 పేమెంట్ చేయాలి సార్. ప్రస్తుతం ఇంటి పని చేసిన చూడగా పూర్తి కూడా నీట్గా ముగిపోయి ఉన్నాయి సార్. బాగా యూస్ఫుల్ లేదు సార్ పని అంటే ఆ ల్యాండ్ పక్క వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి స్టోరేజ్ చేసరికి అది ఆల్రెడీ వాళ్ళకి మేము ఎలా ఏది చేసాము వాటర్ ఎక్కువ చేయగా ఇస్తాము. పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఇంటి పర్మిషన్ అయితే చూడగా పూర్తిగా మట్టితో నింపివేయడం జరిగింది సార్. ప్రస్తుతం యూజ్ చేయడం జరిగింది సార్. గ్రామ సభలంతా ఒకటి సింక్ రిమూవ్ చేసి ఫోటో చూపడం జరిగింది సార్. ఇంకొక చూపడానికి చూపించలేదు. టోటల్ మట్టితో నింపేసి సార్ యూజ్ చేయట్లేదు ప్రస్తుతం. ఒకటి అక్కడ జీపులు ఉండగానే మట్టి తీపిచ్చేసి ఒక ఫోటో చూపించారు. నెంబర్ 28 సార్. ఈ గ్రామంలో ఎంఐ ట్యాంకు పూర్తించ పని సామని ఎస్టిమేషన్ వేసి పని చేయించి 10,950 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ తదుపరి ప్రస్తుతానికి పర్మిషన్ కేసు చూడగా వీటిగా గుర్తించడం సార్. అంటే గుట్ట గుర్తించడం జరిగింది. గుట్టకి ఎంఐ ట్యాంక్ అని ఎస్టిమేషన్ వేసి పని చేయించడం జరిగింది సార్. పేరు వేరు కదా గుట్టకున్న చెరువులు చాలా చెరువు కాదు సార్. గుట్ట పాలసీ ఏపీడీ రికమెండేషన్ తోటి డిఆర్డీఓ
పర్మిషన్ తీసుకోవాలి. టెక్నికల్ ఇష్యూస్కి నెంబర్ 29 సార్. గ్రామంలో జరిగిన రెండు పనులకు చెందిన 3 మాస్టర్స్ సార్ తనకు కింద ఇవ్వలేదు సార్. దీని విలువ వచ్చేసి 20,223 రూపాయలు. విషయం థ్యాంక్ సార్. గ్రామ జన బీపీబీ పనికి సంబంధించి 130 కిలోమీటర్స్ గ్రామం పోసినట్టుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయలేదు సార్. కానీ వీళ్ళకి సంబంధించిన డాక్టర్ వార్షికకు మరి రిసీట్స్ అనేది ఇవ్వలేదు సార్. ఎక్సెల్ సీట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా పూర్తి వివరాలు రాయలేదు సార్. నెంబర్ 31 సార్. ఈ పంచాయతీకి సంబంధించి 8,30,220 రూపాయలు ఖర్చు చేయాలి సార్. వీటికి సంబంధించి ఖర్చు ఇవ్వలేదు కాబట్టి పనులు ఖర్చు చేయాలి సార్. రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. 3వ అంశం సార్, అన్ని పనులను వెరిఫై చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో 7 పనులు చేయడం జరిగింది సార్. ఇంట్లో ఏ ఒక్క పని కూడా నేను కూడా మీకు పెట్టలేదు సార్. ఇచ్చిన అమౌంట్ మీకు వస్తుంది.
అకౌంట్ ఉందా ఏం చేశారు డాక్టర్ దిగారు అదే అకౌంట్లో మీరు వేరే డబ్బులు పెట్టేసి మీ అకౌంట్ ఇన్ని ఖర్చు పెట్టుకున్నాం కదా ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టాం కదా కనీసం ఆడ ఈ ఇండియన్స్ నిధులు చేసామన్న ఫోన్ అయితే ఉన్నారు. నాలుగో అంశం సార్, ఈ గ్రామంలో సిఎస్సి అరెస్ట్ చేయడం జరిగింది సార్. పని వద్ద మాస్టర్ ఉన్నారు సార్, మాస్టర్లు కూడా హక్కుదారుల యొక్క సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఐదో అంశం సార్, ఈ గ్రామంలో 2 వర్గాలకు సంబంధించి మొత్తం 3,785 మొక్కలకు గాను 2,019 మొక్కలు బతికి ఉన్నాయి సార్. 1,766 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మంట పెట్టడం వలన మొక్కలు చనిపోయాయని ఈనోస్ గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. చేస్తారు వాళ్ళు చేస్తారు అయిపోతుంది. ఏం చెప్పచ్చు మీరు నోటీసులు ఇచ్చి దొరకబట్టి పెనాల్టీలు వేస్తే వాడు చేయరు కదా. అందుకే పోలీసులు అన్యాయం జరిగింది మాతో పాటు అమౌంట్ పెట్టారు. ఆరో అంశం సార్, లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదు సార్. చేయండి లేబర్ బడ్జెట్ రీచ్ కావాల్సిందే సార్. అవుతున్నారా? ఏడో అంశం సార్, ఈ వర్క్స్ డీటెయిల్స్ సార్. 8వ అంశం సార్, ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నందున ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్. 9వ అంశం సార్, రోజ్గార్ దివస్ సంబంధించిన రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. 10వ అంశం సార్, ఉరుగంటి శిరీష సార్, వీళ్ళకు జాబ్ కార్డు ఎక్కపోవడం వల్ల పని చేయలేకపోతున్నామని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇది సాల్వ్ చేయించడం జరిగింది సార్. పదకొండవ అంశం సార్, మమత అనే హక్కుదారు సార్ మనకు 6 రోజులు పని చేసినాక అంతగానో 12,080 రూపాయలు వచ్చినట్టు రికార్డు ప్రకారం ఉంది సార్. కాకపోతే వీళ్ళ అకౌంట్లు కాకుండా వేరే కూడా అకౌంట్లు పడ్డాయి సార్. వీళ్ళకి రావాల్సిన అమౌంట్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇప్పించడం జరిగింది సార్. మ్యాపింగ్ అకౌంట్ అది దీంట్లో రెక్టిఫికేషన్ చేయండి అకౌంట్ నెంబర్. మీరు మంచాన్ని బట్టి 12వ అంశం సార్, డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 13వ అంశం సార్, జాబ్ కార్డులో ఏంటంటే జస్ట్ పని కోరిన కాలం, పని కల్పించిన కాలం వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చిందో రాస్తున్నారు సార్. డిమాండ్ రసీదు నెంబర్ తర్వాత మాస్టర్ నెంబర్ అనేది రాయడం లేదు సార్. 14వ అంశం సార్, పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. చేయండి. సాఫ్ట్ కాపీ తీసుకోవడం అవసరం లేదు. ఆన్లైన్ యాప్ కూడా వాళ్ళ డౌట్స్లో కూడా చూసి ఇస్తారు కదా. చెప్తారు కదా అందరికీ. ఆన్లైన్ యాప్ ఉంటే స్మార్ట్ ఫోన్లు మేనేజ్ చేసి మన దగ్గర పనికి ఈ బ్యాడ్ తీసుకొని ఈ వారం ఇట్లా మీకు డబ్బు పట్టి డబ్బులా తీసుకోండి. దాన్ని ఆర్డర్ 15వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్లలో మనకు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. అందులో రిజిస్టర్ నెంబర్ 1 పార్ట్ బి వివరాలు లేవు, నమోదు చేయలేదు సార్. మిగతా అప్డేషన్ ఉన్నాయి సార్. 16వ అంశం సార్, ప్రతి పనికి 3 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. ఓన్లీ డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే చూపించారు.
బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ చూపించాలి సార్. అవి అంశం సార్. వర్క్తో ఏ ఒక్క పని కూడా నిర్వహించలేదు సార్. ఇంటినండి ఏపీ సార్. ఇప్పుడు మీరు ఏదైతే మీరు మెయింటైన్ చేస్తే రికార్డ్ ఏదైతే ఉందో ఈ మార్క్స్ సపరేట్గా ఇచ్చే బదులు దాంట్లోనే పెట్టిస్తే అయిపోలేదు కదా. మీరు పేమెంట్ తీసుకోలేదు, ఎట్లా వర్క్ టైం పేమెంట్ చేసుకోవడానికి ఆస్కారం మీకే ఉంది. రికార్డ్ మంచి భద్రంగా కూడా ఉంటుంది. అది మీరు ఆలోచించుకోవాలి. తీర్మానాలు మనకి ఎన్నైతే డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ పెట్టేయండి. తర్వాత మాస్టర్లు తేడాలు పెట్టి మనకి ల్యాండ్ కాపీ కాబట్టి పెట్టేస్తే అయిపోతుంది. కనీసం 13 డాక్యుమెంట్స్ అన్న ఖచ్చితంగా ఫైల్ అవుతాయి సార్. ఫస్ట్ తీర్మానం ఇస్తాము, ఇష్టం కాదు ఇస్తాము, టీఎస్సీ ఇస్తాము, ఏఎస్సీ ఇస్తాము, మాస్టర్స్ ఇస్తాము సార్, పేరెంట్స్ ఇస్తాము సార్, గ్రూప్ ఇస్తాము. ఇప్పుడు మీకు అన్ని అదే వర్క్ ఫైల్ అనేది ఫైల్ లేదంటున్నారు. మీరు దాంట్లో డాక్యుమెంట్స్ 22 23 రకాలు ఉంటాయి. కనీసం 10వ 15 పెట్టినా కూడా మీరే ఇంకా పెట్టలేదు. 18వ అంశం సార్. ఎంబుడ్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 19వ అంశం సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 20వ అంశం సార్. వేదికకు సంబంధించిన ఎస్సీ గారు 20% చెక్లింగ్ చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. 21వ అంశం సార్. ఎంబుడ్లలో 1230 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 22వ అంశం సార్. సర్వే రిజిస్టర్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 23వ అంశం సార్. ఇద్దరు హక్కుదారు సార్. వీళ్ళు 7 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు అటెండెన్స్ ఉన్నాయి సార్. కానీ టోటల్ డేస్ 1000 కాలంలో 5 రోజులు రాశారు సార్. అంటే 2 డేస్ తక్కువ రాయడం వల్ల వీరు పనిచేసి 420 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. టోటల్ కాలం వాళ్ళ ఆధార్ 5 చేస్తే 4 వేసారు. ఇక్కడ ఎందుకంటే ఎంఎంఎస్ అనేది పోవాలి సార్. యాప్లో అటెండెన్స్ అనేది పోవాలి. అటెండెన్స్ పోలేదు, పని చేయించారు. యాప్ మిస్ అయింది. అదే మన యాప్ ఎవరు చూస్తున్నారు, ఎస్ఎంఎస్ యాప్ ఎవరు చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అటువంటిప్పుడు వాళ్ళది క్వాంటిటీ అనేది తగ్గించాలి కదా. పేమెంట్ చేస్తారు డీవియేషన్ వచ్చింది. ఏం చేయాలి? క్వాంటిటీ తగ్గిస్తే మళ్ళీ ఇంకో రోజు డిమాండ్ పెట్టడం చేయించాలి. ఇప్పుడు ఆ క్వాంటిటీ అమౌంట్ వాళ్ళందరి కూలీలో పోయింది. వాళ్ళ దగ్గర నుంచి అడిగి ఇచ్చేసాను పోయింది కదా. వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ ఒక డిమాండ్ తీసుకోవడానికి లేదు. చేసిన పనికి మిగతా కూలీలో పోయినాయి. సో వాళ్ళ దగ్గర 420 వసూలు చేసి వీళ్ళకి ఇచ్చేస్తుంది. ఇవ్వమంటే వాళ్ళకి పట్టుకుంటే అవసరం 400 అందరి దగ్గర కలర్ చేసినా వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేసినప్పుడు అయిపోయింది. రోజు ఇష్యూ రోజు కర్రీ చెప్పలేదు, చికెన్ చెప్పలేదు. 24వ అంశం సార్. మహేశ్వరి అనే హక్కుదారు సార్. వీళ్ళు 6 రోజులు పనిచేసినట్టు మనకు మాస్టర్లు ఏ ఒక్క రోజు కూడా సంతకాలు లేదు సార్. సంతకాలు లేకుండానే 1344 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 రోజులు అడిగితే పని చేసినట్టు సార్.
అంశం సార్. మాస్టర్ జారీ చేయ అధికారి సంతకాలు లేకుండానే 12,100 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ అథారిటీ సంతకం సార్. యూపీఎస్ 26 అంశం సార్. మనకు రికార్డ్ పీరియడ్ కాలంలో ఉపయోగించిన 2 మాస్టర్ల పైన వేజిటీ స్టాంపుల పైన ఎంపీడీ గారి సంతకాలు లేకుండానే 11,604 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంశం సార్. మనకు రికార్డ్ పీరియడ్ కాలంలో ఉపయోగించిన మాస్టర్లలో సార్ సిఓ గారు వేజిటీ స్టాంప్ వేసి పేమెంట్ చేయాల్సి ఉండగా అలా కాకుండా పాస్ ఆర్డర్ స్టాంప్ వేసి 8,26,590 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంశం సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1897 మొక్కలు గాను 1498 మొక్కలు బతికినాయి సార్. మిగతా 399 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడం వలన చనిపోయాయని వినోద్ గ్రామ సభలు జరగడం జరిగింది సార్. ఎప్పుడైతే అక్కడైతే పైన పెట్టుకుంటారు పోలీసులు ఆడుకోవచ్చు ఎక్కువ రీజన్ కాబట్టి భయపడుతుంది. మీరన్నా దొరకబట్టి కంప్లీట్ చేయాలి కదా, లేదంటే పోలీసులు వెంటనే పెట్టిన మినిమం 10 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు రిప్లేస్మెంట్ చేయించారు మరి. 29 అంశం సార్. కెనాల్పల్లి ప్లాంటేషన్ ప్లాన్లో 1888 మొక్కలకు 521 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 1367 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఓన్లీ 27% మాత్రం బతుకున్నాయి సార్. రైతులకి అవేర్నెస్ చేస్తే ఈ సంవత్సరం 2,500 బ్యాట్
జస్ట్ ప్రొసీజరల్ సార్. ఉపయోగ అంశం సార్. లక్ష్మి అనే హక్కుదారు సార్ ఒకరోజు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు అటెండెన్స్ ఉన్నాయి సార్. కానీ టోటల్ డేస్ వెయ్యి కాలంలో 5 రోజులను రాశారు సార్. అంటే 4 రోజులు పని చేయకుండా కానీ 850 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఎంఎంఎస్ అదనంగా పెట్టింది సార్. వర్క్ జరగకుండా అమౌంట్ వెళ్ళిపోయింది రికవరీ. సార్ ఇది వర్క్ చేసి మీరు రాస్తున్నారా సార్? ఇది వర్క్ చేసి వీళ్ళకి ఇక్కడ జర్నీ చేస్తారు. కాకపోతే లబ్ధిదారు పని చేసినట్టు ఏం లేదు, ఎంఎంఎస్ పెట్టినామని శివ సార్ ఇటునండి అటెండెన్స్ పెట్టినామనుకో ఇక్కడ ఆపడానికి లేదు. ఆపేది ఉంటే అక్కడ ఆపేసి 1 డేకే పేమెంట్ చేసేవాళ్ళు శివ వాళ్ళు. సార్ అదే సార్ అయితే మనకు ఎన్ఎంఎంఎస్ యాప్లో వాళ్ళు వచ్చారు కాబట్టి మేము ఎన్ఎంఎంఎస్ యాప్లో కొట్టినాం సార్. కొడితేనే పేమెంట్ అయింది. కాకుండా ఎప్పుడు కస్టమర్లో పట్టు జరిగింది సార్. చేసి సార్ డబ్బులు వచ్చింది. రోజు కూడా అడిగినాం సార్. కాకపోతే పర్టికులర్గా 2 రోజులు పని చేసిన మనకు వాళ్ళు కూడా చెప్తారు. రెండు అంశం సార్. కెనాల్ బండ్ ప్లాంటేషన్ పనికి సంబంధించి మనకు వాసన ఇచ్చినట్టు 920 రూపాయలు పేమెంట్ చేసేది సార్. ఇది ఎంబుక్లో రికార్డ్ చేయలేదు సార్. ఎంబీ రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. కూడా అంశం సార్. రాజ్ కుమార్ అనే హక్కుదారు సార్. వీళ్ళకు మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత సంతకాలు చేసి 890 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మీకు పొరపాటు వల్ల తప్పు జరిగిందని ఈరోజు గ్రామ సభలో పొరపాటు జరిగింది సార్. పంచాయతీరాజ్ సంబంధించి రికార్డ్స్ ఇవ్వనందున సామాజిక తనిఖీ నిర్వహించలేదు సార్. ఇప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ సార్.
నెంబర్ 7 సార్ ఇక్కడ 13 పనులు చేయాలి సార్. పనుల వివరాలు సార్ ఇది. ఇష్యూ నెంబర్ 8 సార్ ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్. నెంబర్ 9 సార్ 4 వర్గాలకు సంబంధించి రెవెన్యూ కాంట్రాక్టులో భాగంగా 726 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం మనం వీళ్ళు లెక్కిస్తే 726 మొక్కలు కూడా బతుకున్నాం సార్. ఇప్పుడు మనం ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ ఇక్కడ మనకు 13 మంది హక్కుదారులు ఉపాధి పనిచేయడం సిద్ధంగా ఉండడం మాకు జాబ్ లేని కారణం పడుకోవడం లేదని మాకు జాబ్ కార్డు ఇప్పించడానికి దయచేసి చేసుకోవడం జరిగింది సార్. జిరాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇష్యూ నెంబర్ 11 సార్ ఇక్కడ మనకు యాడింగ్ కోసం కూడా 13 మంది ఇష్యూ నెంబర్ 12 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు గత 11వ విడతలో సార్ 2 మంది హక్కుదారులు 12 రోజులు పనిచేసినప్పుడు మీకు మాస్టర్ ఆధారం ఉందని పేమెంట్ కాదని రాయడం జరిగింది సార్. అప్పుడు పిఓ గారు వెంటనే పేమెంట్ చేయాలని ఇప్పటివరకు ఆ పేమెంట్ అనేది చేయలేదు సార్. ఈ అమౌంట్ 2500 పని అంటారు. క్లోజ్ అయిపోయినాయి. ఇష్యూ నెంబర్ 13 సార్ ఇక్కడ మన గ్రామ పంచాయతీ నందు 2 మంది హక్కుదారులు సార్ మీరు ఉపాధి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అయితే 2022 వరకు పనులు చేయడం జరిగింది సార్. 2022లో జాబ్ కార్డు అనేది డిలీట్ కావడం జరిగింది సార్. డిలీట్ కావడం వల్ల మేము పనులు చేయడం లేదని మాకు మళ్ళీ జాబ్ కార్డు ఇచ్చి పనులు కల్పించుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు లేదండి. జాబ్ కార్డులో పేరు లేదు. జాబ్ కార్డు వాళ్ళ పేరు అనేది ఇష్యూ నెంబర్ 14 సార్ ఇక్కడ డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. గ్రామ సభ ఇక్కడ నుంచి తీసుకుంటామని తెలుసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ ఇక్కడ జాబ్ కార్డ్ ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 16 ఇక్కడ వేతన రసీదులను పంపించడం లేదు సార్. తెలుపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ ఏ రకాల లిస్టర్ అనేది పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ వర్క్ పాలసీ అనేది ఇవ్వడం జరిగింది సార్. కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేది పెట్టడం లేదు సార్. నెక్స్ట్ ఎంపుకులలో రైతుల కూల సంతకాలని తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20% ఇక్కడ మనకి ఏపీఓ మరియు ఈసీ గారు రోగాలింగ్ అనేది చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ ఈసీ గారు మనకు ఎర్త్ వర్క్ సంబంధించి 25% టెక్నికల్ అనేది చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ ఇక్కడ ఎంపుకులలో 12 ట్రాన్స్ఫర్ అనేది రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సర్వే ఆఫీసర్ని పూర్తి స్థాయి అప్డేట్ అనేది చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్ మన రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. ఒక నెల మాత్రం నిర్వహించడం జరుగుతుంది సార్. మిగతా 11 నెలలకు సంబంధించి మన రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. ప్రజెంట్ అయితే నిర్వహిస్తున్నాం. మార్చి నుంచి చేస్తాం సార్. మా రికార్డ్ చేయడం మాత్రం చేయలేదు.
29 సార్ ఇక్కడ 2 వర్గీయులకు ఉపయోగించిన 24 మాస్టర్ల నందు పాసాల పైన వేది లిస్టు పైన ఎంపీఓ గారి సంతకాలు లేకుండానే 62,595 రూపాయలు పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. అవును సార్, 23 సార్, 23 శైలజ రాణి. సార్ ఇక్కడ మాకు ఎంఐ ట్యాంక్ సంబంధించి మాకు రిసీట్స్ అనేది ఇవ్వలేదు సార్. నేను ఆమసంలో మాత్రం చూపించాను. ఉన్నాయి సార్, అవి ఎప్పుడు సార్ అవి నంబర్ 30 సార్. ఇక్కడ మనం నర్సరీ పనికి ఉపయోగించిన ఇన్పుట్లలో పాసాలు అనేది వేయకుండానే సిఓ గారు 2,433 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నంబర్ 31 సార్. ఇక్కడ మనకు పిఆర్కి సంబంధించి రికార్డ్స్ ఇవ్వని కారణంగా అది అనేది ఇన్ఫర్మేషన్ సార్. అయితే వచ్చేసి ఎలక్షన్ కోడ్ ఉన్న వలన ఈనాడు గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది సార్. 9th అంశం వచ్చేసి ఈ గ్రామ సభలో 18 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది సార్. 1 డేలో యాడ్ చేసి ఇప్పిస్తామని పిఎస్ గారు చెప్పడం సార్. అదే అంశం సార్, జాబ్ కార్డులో పేరు నమోదు కోసం 5 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అది కూడా మన ఎన్సీసీ కూడా జరిగింది సార్. 1 డేలో ఇప్పిస్తామని చెప్పండి. 11వ అంశం సార్, ఇక్కడ అకౌంట్ నెంబరు తప్పుగా పడడం జరిగింది. సరైన నెంబర్ ఇచ్చి అది యాడ్ చేయమని చెప్పడం జరిగింది సార్. 12వ అంశం సార్, ఇక్కడ డిమాండ్ అనేది నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 13వ అంశం, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయాలి సార్. మనకు 60 జాబ్ కార్డులు అప్డేట్ చేశారు, 26 చేయలేదు సార్. 14వ అంశం, వేతనదారులకు ప్లే స్లిప్స్ అనేది పంపించాలి సార్. ప్రస్తుతం చేయడం లేదని గుర్తించడం జరిగింది సార్. 15వ అంశం సార్, ఇక్కడ ఏ రకాల రిజిస్టర్ అనేది అప్డేట్ అనేది చేయడం జరిగింది సార్. 16వ అంశం సార్, ఇక్కడ 107 ప్రకారం మనకు జరిగిన 21 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ అనేది నిర్వహించాలి. ఒకటి పని జరుగుతున్నప్పటికీ, పని జరగకముందు చూపించడం జరిగింది. పని పూర్తయిన తర్వాత చూపించలేదని గుర్తించడం జరిగింది. 17వ అంశం సార్, ఇక్కడ వర్క్ ప్లేస్ అనేది నిర్వహించాలి సార్. 18వది, ఇన్బుక్లో రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. 19వ అంశం సార్, ఇక్కడ రోల్ కాల్ అనేది ఏపీఓ గారు ఎంపీఓ గారు చేయడం జరుగుతుంది సార్. ఈసీ గారు చేయలేదని గుర్తించడం జరిగింది సార్. 20వ అంశం సార్, వ్యక్తివర్గకు సంబంధించి 25% చెక్ మెజర్ చేయాలి, కానీ చేయడం లేదని గుర్తించడం జరిగింది సార్. 21వ అంశం సార్, ఇన్బుక్లో 12, 13 కాలం అనేది రాయడం జరుగుతుంది సార్. 22వ అంశం సార్, మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించాలి సార్. ఇక్కడ నిర్వహించడం కానీ చూపించడం జరిగింది. తిప్పనపేట గ్రామ పంచాయతీ రోజ్గార్ దివాస్ అనేది మన ఆర్థిక సంవత్సరంలో నిర్వహించగా సార్. ప్రస్తుతం 4వ నెల 5వ నెల నిర్వహించడం జరిగింది సార్. రిజిస్టర్ అనేది చూపించారు.
24వ అంశం సార్, ఇక్కడ ఫీల్డ్ ఛానల్కి సంబంధించి మస్టర్లో 17 మంది పనిచేసినట్టుగా 3,444 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం టీఏ గారు ఎంబుక్ నెంబరు ఎంబుక్ పేజ్ నెంబర్ అనేది రాయాలి సార్. అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3 వర్క్ ఐడీలలో 1,370 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇందుకు గాను 45,550 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలు 3/6/2024 రోజున ఏపీఎం మరియు నేటివ్ పిఎస్ గారి సమక్షంలో వీళ్ళు మొక్కలు లెక్కించగా 1,243 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 127 మొక్కలు చనిపోయినాయి. పక్కదారులను వివరణ కొరగా పనిచేసామని తెలపడం జరిగింది సార్. ఇరవై 26వ అంశం సార్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3 వర్క్ ఐడీలలో 1,421 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 1,243 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 178 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇది రోడ్ల కింద మన కరెంటు పోర్ల కింద ఉన్నాయి సార్. అది కరెంట్ వాళ్ళు కొన్ని తొలగించడం జరిగిందని ఇప్పుడు ఏడు గోదాంలో తీసుకోబడుతుంది. క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు అవసరం. ఏ 2 days ఉంటుంది. ప్రస్తుతం పని ప్రదేశంలో 69 మొక్కలు ఉన్నాయి సార్. ప్లాంటేషన్లో భాగం 100 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 69 మొక్కలు ఉన్నాయి సార్. 31 మొక్క చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 28వ అంశం సార్, ఇక్కడ ఇయర్ గారు ఉంటాయి సార్. అక్కడ ఇయర్ గారు ఉంటాయి. మొక్కలకు వాచింగ్ వాడి ఇచ్చింది అంటే ఇరవై 28వ అంశం సార్, ఇక్కడ రౌతు మానస సార్ మన ఆడిట్ కాలంలో వచ్చేసి 11 రోజులు పనిచేసింది సార్. 2,215 రూపాయలు వచ్చినట్టు రికార్డ్ ఉంది సార్. వీటి విషయం డోర్ టు డోర్లో జరిగిన వివరణ వల్ల వీటి పనికి నేను వెళ్ళలేదు, మా తమ్ముడు పనికి వెళ్ళడం జరిగిందని దాని గురించి అంశం మన పంచాయతీరాజ్కి సంబంధించి నాట్గియర్ రికార్డ్ సార్. నాట్గియర్ రికార్డు ఇవ్వని కారణాన్ని కనుక అనేది నిర్వహించారు సార్. సమాచారం ఇద్దరితో కొనసాగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఆర్థిక సంవత్సరంలో చేపట్టినటువంటి పనులపైన సామాజిక తనిఖీ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఇన్ హౌస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ గారికి, మన పిఎం గారికి, అశోక్ గారికి, అదేవిధంగా ఎస్టీఎం గారికి, ఎస్ఆర్పి గారికి, ఇక్కడ చేసినటువంటి డిఆర్సీలు వాళ్ళ సోషల్ ఆడిట్ సిబ్బందికి, మరియు ఏపీఓ, ఈసీ, పంచాయత్ సెక్రటరీస్, ఇంకా ఈజీఎస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనము 14వ రౌండ్ సోషల్ ఆడిట్ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. అంటే గతంలో 13 విడతలుగా చేసుకున్నాం. మిస్టేక్స్ ఇప్పుడు నేను చూసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా రిపీటెడ్గా గతంలో వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. అంటే మన వైపు నుంచి ఏం చేయాలంటే రౌండ్ వైజ్ వచ్చేసరికి ఆ మిస్టేక్స్ అన్నీ అది రెడ్యూస్ కావాలి. రెడ్యూస్ కాకుండా సేమ్ మిస్టేక్స్ సేమ్ రిపీట్గా వస్తున్నాయంటే అది మన నెగ్లిజెన్స్ కిందకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు మనము అప్డేట్ కావాలి. సో లాస్ట్ టైం వచ్చినాయి, ఈసారి రెడ్యూస్ చేసుకోవాలి. ఈసారి వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ రాకుండా చూసుకుంటే అప్పుడు మనకి దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. సో అలా కాకుండా మేము ఇలానే చేస్తాము, వాళ్ళు అలానే రాస్తారు, ఇలానే చదువుతారు అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడికి ఏదో ఒక రోజు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకుంటారు. ఇప్పుడు ఒకసారి వదిలేస్తారు, రెండోసారి వదిలేస్తారు, మూడోసారి అయితే వదిలేదు కదా. సో అది అది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయత్ సెక్రటరీస్ మోరోవర్ ఇక్కడ ఈ 5 గ్రామాల్లో 1 గ్రామంలో కూడా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ లేడు. కాబట్టి టోటల్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ అవర్ షోల్డర్స్, మన భుజాల మీదనే ఉంది రెస్పాన్సిబిలిటీ అంతా. సో మీరు లోకల్గా మైండ్ని అపాయింట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్ రన్ చేయండి. కొంచెం లేబర్ని ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా లేబర్ బడ్జెట్ అచీవ్ కావాలి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మన హరితహారం మీ దగ్గర ఉన్నటువంటి నర్సరీలో పెంచే మొక్కలన్నీ కూడా మనము ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విధేయంగా మీరు ఇప్పటి నుంచే కూలీలని గుర్తించడం, ఎక్కడైతే వర్క్లో మనము మొక్కలు పెట్టదలుచుకున్నాము ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని శాంక్షన్ తీసుకోవడం. ఒకవేళ ఎస్టిమేషన్ చేయకపోతే చేయాలి, పంపిస్తే మేము ఇమీడియట్ శాంక్షన్ ఇస్తాము. కోడ్ కూడా ఎలక్షన్ కోడ్ కూడా ఈరోజు అయిపోతుంది కాబట్టి మీకు శాంక్షన్స్ కూడా రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఫిట్టింగ్ యాక్టివిటీ టేకప్ చేయొచ్చుకున్నాం. సో ఫిట్టింగ్ యాక్టివిటీ టేకప్ చేస్తే వర్షం పడగానే మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా కూలీల ద్వారా ఎక్కడెక్కడైతే మనం మొక్కలు నాటదలుచుకున్నామో అక్కడ చేస్తారని కోరుకుంటున్నాం. సో మిస్టేక్స్ అనేది వెరీ లిమిటెడ్గా ఉన్నాయి. సో ఆ మిస్టేక్స్ కూడా లేకుండా చేసుకుంటే క్లీన్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనం. సో దయచేసి అందరూ కూడా పంచాయత్ సెక్రటరీస్, ఈజీఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఫర్దర్గా నెక్స్ట్ ఆడిట్లో ఒక మిస్టేక్ లేకుండా కూడా చూసుకుంటారని కోరుకుంటున్నాం. మరి దీనికి ఇచ్చేసినటువంటి అశోక్ గారికి, ఎస్టీఎం గారికి అందరికీ కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికైనా కానీ గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు ఆ టీము వచ్చినప్పుడు రిపీటెడ్గా ఏమడుగుతున్నారో దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఎన్ని పారాస్ లేకుండా ఉంటుందని ఇక ముందు జరగకుండా చూసుకోవాలిగా కోరుకుంటూ ముగిస్తుంది. గారు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.